ఆ పార్లమెంట్ సెగ్మెంట్లో కుల ఓట్ల పోరు వారిని టెన్షన్ పెడుతుందా? అక్కడ ఆ సామాజిక వర్గం ఎవరికి అండగా నిలుస్తుంది? ఆ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలు ఇప్పుడు తర్జన భర్జన పడుతూ నీకా నాకా అంటూ తల మునకలైపోతున్నారా? ఒకరేమో సిట్టింగ్ ఎంపీ, మరొకరు మాజీ ఎమ్మెల్యే. ఇద్దరిలో ఆ సామాజిక వర్గం ఎవరికి బాసటగా నిలవనుంది? ఇంతకీ ఏదా పార్లమెంట్ సెగ్మెంట్? ఎవరు ఆ ఇద్దరు నేతలు? వాచ్ దిస్ స్టోరీ. నిజామాబాద్ జిల్లా విలక్షణ రాజకీయాలకు కేర్ ఆఫ్. అక్కడ గెలుపోటములు క్షణాల్లో తారుమారవుతాయి. అనూహ్య ఫలితాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అక్కడ మున్నూరు కాపు సామాజిక వర్గం గెలుపోటమును శాసిస్తాయి. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకనేగా మీ డౌట్? అక్కడికే వస్తున్నాం. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసారి పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచారు ఇద్దరు మున్నూరు కాపు సామాజిక వర్గ నేతలు. ఒకరేమో సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్, మరొకరేమో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. ఇద్దరూ మున్నూరు కాపు వర్గీయులే. దీంతో మున్నూరు కాపు వర్గీయుల ఓట్లు ఎవరికి పడతాయో అనేది ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ పోటీ చేస్తుండగా, బీఆర్ఎస్ తరపున నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ తరపున జీవన్ రెడ్డి బరిలో ఉన్నారు. జీవన్ రెడ్డి విషయం పక్కన పెడితే అసలు కథ అరవింద్ బాజిరెడ్డి గోవర్ధన్ల మధ్యే ఉంది. మున్నూరు కాపు సామాజిక వర్గ ఓట్లు నీకా నాకా అన్నట్లు తయారైంది అక్కడి పరిస్థితి. అరవింద్ బాజిరెడ్డిల మధ్య తమ కుల ఓట్ల పోరు ఈసారి ప్రధాన పాత్ర పోషించనుంది. ఈసారి బాజిరెడ్డి అరవింద్ల మధ్య కుల ఓట్ల పోరు చాలా ప్రభావం చూపనుంది. సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై గుర్రుగా ఉన్న కాపులు బాజిరెడ్డి వైపు నిలిస్తే గెలుస్తాడా అనే తర్జన భర్జనలో ఉన్నారు నిజామాబాద్ పార్లమెంట్లోని మున్నూరు కాపులు. అయితే నిజామాబాద్ సెగ్మెంట్లో కాంగ్రెస్ కు మున్నూరు కాపుల ఓట్లు మైనస్ అనే చెప్పాలి. ఈసారి గెలుపోటములో మున్నూరు కాపు ఓట్లు కీలకం కానున్నాయి. ఇదిలా ఉంటే ఈసారి నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరు బీసీలు, రెడ్డి సామాజిక వర్గంకు చెందిన ఓ నేత పోటీ చేస్తున్నారు. బీసీల్లో ఇద్దరు మున్నూరు కాపు కులానికి చెందిన వారే. ఒకరు సిట్టింగ్ ఎంపీ అరవింద్, ఇంకొకరు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. నిజామాబాద్ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లో మున్నూరు కాపుల ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. తమకే మున్నూరు కాపుల కులబలం కలిసి వస్తుందని ఇద్దరు ఎవరి ధీమాలో వారున్నారు. ఎవరు ధీమాలో వారుంటే మున్నూరు కాపు వర్గానికి చెందిన వారు అరవింద్ పట్ల గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. అంతకు ముందు గత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అరవింద్ తండ్రి డిఎస్ అన్నీ తానై తన కొడుకు అరవింద్ గెలుపు కోసం మున్నూరు కాపులను ఏకం చేశారు. అరవింద్ గెలుపుకు నాంది పలికాడు ధర్మపురి శ్రీనివాస్. నిజామాబాద్ లో మున్నూరు కాపులను ఏకం చేసి అరవింద్ గెలుపు కోసం వ్యూహరచన చేశారు. కానీ ఇప్పుడు అలా లేదు పరిస్థితి. డిఎస్ కదలలేని స్థితిలో ఉన్నారు. మరోవైపు మున్నూరు కాపులను ఏకం చేయలేని పరిస్థితిలో సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ డీలా పడ్డారు. గత ఎన్నికల్లో డిఎస్ అన్ని తానే ముందుని నడిపించడంతో అరవింద్ గెలుపు సునాయాసమైంది. డిఎస్ పిలుపుతో మున్నూరు కాపులంతా ఏకమై అరవింద్ గెలిచేలా చేశారు. డిఎస్ అరవింద్ మధ్య నెలకొన్న వారితో మున్నూరు కాపులు అయోమయంకు గురవుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మున్నూరు కాపు వర్గం నుండి అంత ఆదరణ లేదనే తెలుస్తుంది. ఎంపీగా గెలిచిన నాటి నుండి అరవింద్ కుల సంఘాల నేతలను, కుల పెద్దలను దగ్గరికి రానియలేదు. వారికి ప్రాధాన్యమూ ఇవ్వలేదు. మీ వల్ల నేను గెలవలేదు అనే అహంకారమే ప్రదర్శిస్తూ వచ్చారు. దీంతో కుల సంఘ నేతలు, కులస్తులు అరవింద్ పట్ల కోపంగా ఉన్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో నిజామాబాద్ లోక్సభ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డిని నిలబెట్టింది. బాజిరెడ్డికి అన్ని సెగ్మెంట్లో మంచి పేరున్నా కొన్ని పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ జిల్లాలో తలక్రిందులైంది. బీఆర్ఎస్ పార్టీ జిల్లాలో తన ప్రభావం కోల్పోయింది. పార్టీని పట్టించుకునే వారే కరువయ్యారు. ఈ నేపథ్యంలో బాజిరెడ్డి తన శక్తికి మించి చెమటోరుస్తున్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో బాజిరెడ్డి గెలుస్తాడా? గెలిచే అవకాశాలున్నాయా? మనం బీఆర్ఎస్ వైపు నిలిస్తే గెలిపించగలమా అనే డైలమాలో మున్నూరు కాపు కుల పెద్దలున్నారు. అరవిందే గెలిచేటట్టయితే గెలిచే అభ్యర్థి వైపే ఉండటం బెటరా? ఇప్పుడు మున్నూరు కాపుల మధ్య నడుస్తున్న చర్చ ఇది. త్వరలో దీనికి క్లారిటీ రానుంది. ఎవరికి ఓటేయాలి, ఎవరి వైపు నిలవాలి అనే సందిగ్ధంలో మున్నూరు కాపు ఓటర్లున్నారు.
ఇక అన్ని డిసైడ్ అయి ఓట్లు వేయాలని నిర్ణయం తీసుకుంటే మున్నూరు కాపు ఓట్లు 80% గంప గుర్తుగా ఒకరికే పడతాయి. దీంతో మున్నూరు కాపు ఓట్లు పడ్డవారే విజయం సాధిస్తారు. కాబట్టి మున్నూరు కాపు ఓట్లు ఎవరికి అనే చర్చ జోరుగా సాగుతుంది. ఆ వర్గం ఓటు బ్యాంక్ బాజురెడ్డికా లేక అరవింద్కా తేలాల్సి ఉంది. కాంగ్రెస్ అభ్యర్థికి మున్నూరు కాపులు ఓట్లేసేలా లేరు. ఆ పార్టీలో ఆకుల లలిత, రత్నాకర్, ధర్మపురి సంజయ్ లాంటి వారు ఉన్నా వారంతా పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. అంత యాక్టివ్గా లేరు. మాకెందుకు వచ్చిందిరే, మనల్ని పట్టించుకునేవాడెవడు అనే స్థాయిలో పనిచేస్తున్నారు. దీంతో కీలకమైన మున్నూరు కాపుకుల ఓట్లు బీజేపీకా బీఆర్ఎస్కా అనే చర్చ నడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తమ ఓట్లు ఎవరికి వేయాలి అనే సందిగ్ధంలో ఉన్నారట మున్నూరు కాపులు.